హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్విక్ వ్లాగ్స్. ఈరోజైతే ఫ్రైడే పూజలాగా మరియు గుడికెళ్ళాము. ఇంటి దగ్గర మొత్తం మార్నింగ్ లేసి క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇంటి దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని అప్పుడు గుడికైతే వెళ్ళాము. ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది మీరు చాలాసార్లు చూసే ఉంటారు. తులసమ్మకు కూడా పూజ చేసుకున్నాము. ఫ్రంట్ సైడ్ మొక్కలు ఇవన్నీ చాలాసార్లు వీడియోలో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది. మొత్తం ప్లాన్స్ అన్నివిని డీటెయిల్గా చెప్పాను. అలాగే మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత పెసరపప్పుతో పరమాన్నం చేశానండి. అది చేసిన తర్వాత దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పూజ గది ఇదైతే చూసే ఉంటారు వీడియోస్‌లోని. నార్మల్‌గా పైన కబోర్డ్‌లా ఉంటది. ఇక్కడ ఎలా ఉంటది, ఒక రూమ్‌లా అయితే ఉండదండి. మా అత్తయ్య, మామయ్య. మా అత్తయ్య, మామయ్య చనిపోయారండి. మా అత్తయ్య అయితే మా ఆయన చిన్నప్పుడే చనిపోయింది. మా మామయ్య అయితే మా మ్యారేజ్‌కి ముందు చనిపోయారు. ఇది టీవీ దగ్గర కౌంటర్ టాపు. అయితే గుడికి పట్టుకెళ్ళడానికి పిండి దీపాలు చేస్తున్నానండి. ఇది కూడా వీడియోలో చూపించాను ఒకసారి ఎలా చేయాలన్నదిని. వరిపిండి ఉంటుంది కదండీ! బియ్యం నానబెట్టేసుకొని మిక్సీలో ఆడుకోవాలి. నీరు శుభ్రంగా వడకట్టేసి అందులో బెల్లము, నెయ్యి, ఆవు పాలేసి కలుపుకోవాలి. నార్మల్ వెంకటేశ్వర స్వామికి అయితే నామాలు పెడతాము. నేను దుర్గమ్మ గుడికి వెళ్తున్నాను కాబట్టి ఇలా పెడుతున్నానండి. శూలం టైప్‌లోని త్రిశూలం టైప్‌లో పెడుతున్నాను. అయితే ఈ పిండి దీపాలన్నీ గుడికి పట్టుకెళ్ళాను కానీ ఇంటి దగ్గర ముందే రెడీ చేసుకొని పట్టుకెళ్ళిపోతున్నాను. ఇంకా అక్కడికెళ్ళి చేసుకోవడం ఎందుకని మొత్తం అన్నీ రెడీ చేసుకొని బొట్లు పెట్టేసుకొని ఒక బాక్స్‌లో పెట్టేసి ప్రసాదం ఒక బాక్స్‌లో అవన్నీ పెట్టుకొని వెళ్ళిపోయానండి. ఇది స్టార్టింగు. పాదాలుంటాయి, అమ్మవారి పాదాలు. అమ్మవారి పాదాల దగ్గర ఫస్ట్ దీపారాధన చేసుకొని అప్పుడు పైన కొండ మీద ఉంటదండి గుడి. ఇక్కడైతే కిందన వినాయకుడు మరియు పాదాలు ఉంటాయి. పైన కొండ పైన దుర్గమ్మ గుడి ఉంటది. అక్కడ కనిపిస్తుంది కదండీ! ఇటు సైడ్ ఏమో శివుడి గుడి ఉంటది. ఆ పైకెళ్ళాలి. స్టెప్స్ ద్వారా ఎళ్ళొచ్చు. లేదంటే ఆ రోడ్డు దగ్గర నుంచైనా ఎళ్ళొచ్చు. బైక్స్ ఎళ్ళడానికి కూడా సేఫ్టీ ఉంటది. స్టెప్‌లు ఎక్కలేని వాళ్ళు బైక్ పైన ఎళ్ళిపోతారు డైరెక్టర్‌గా. మేమైతే స్టెప్స్ ఎక్కి వెళ్ళాం. వచ్చిన బైక్స్ అక్కడ ఆగుతాయండి. ఈరోజైతే బైక్స్ మరియు కార్లు అవి ఓపెనింగ్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళు కాళ్ళు అవి కడుక్కోవడానికి అటి. ఇంకైతే వచ్చిన తర్వాత ప్రదక్షిణాలు స్టార్ట్ చేశాము. ప్రదక్షిణాలు స్టార్ట్ చేసిన తర్వాత నేను తులసమ్మనే చూస్తున్నానండి. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు గుడికి తులసమ్మ నిద్రపోయిందని మార్చామండి. పైన ఎవరు వాటర్ ఎయక మళ్ళీ నిద్రపోయింది. మారిద్దామని మళ్ళీ మా బావని కిందకి పంపించానండి తులసమ్మని తెమ్మని. ఇక అయితే నేను తెచ్చిన పిండి దీపాలు అవన్నీ కూడా ఇక్కడ పుట్ట దగ్గర వెలిగిస్తున్నానండి. ఫ్రంట్‌న ఇలా పుట్టలా ఉంటదండి. పసుపు, కుంకుమ అన్నీ ఇక్కడే ఏసి మొత్తం దీపారాధన చేసుకొని దుర్గమ్మ అయితే అక్కడ ఇలా ఉంటదండి. చాలా నిండుగా కనిపిస్తారు. మీరు కూడా దండం పెట్టుకోండి. పైనుండడం వల్ల ఎవరు సరిగ్గా రాక తులసమ్మ నిద్రపోయింది వాటర్ ఎయక. ఇక్కడైతే ఇంక మా బావ కిందకెళ్ళి మొక్క తెచ్చారండి. నీళ్ళేసి ఫుల్లుగా లోపలికెళ్ళి ముందే నానబెట్టాను. తర్వాతొచ్చి మొక్కయితే మార్చానండి. మొక్క మార్చిన తర్వాత ముందు సింపుల్‌గా ఉంది. తర్వాత దీపం అన్నీ పెట్టిన తర్వాత చాలా అనిపిచ్చింది. నేను దీపం పెట్టిన తర్వాత ఇంక గుడికొచ్చిన వాళ్ళందరూ కూడా వెలిగించుకున్నారు. చాలా అనిపించింది. ఇంకైతే గుడి చుట్టూ ఇలా ఉంటదండి. మొత్తం జీడి తోటలు ఇవన్నీ ఉంటాయి. అక్కీస్ చెట్లు అవి కూడాను. కొండపైన అవ్వడం వల్ల కరివేపాకు చెట్లు అవి కూడా కొండపైన వచ్చాయండి. కింద నుంచి పైనుంచి అయితే కిందకి చూడండి. డైరెక్ట్ రోడ్ కూడా ఉంటది. స్టెప్స్ 2 కనిపిస్తున్నాయి. ఫ్రంట్ సైడ్ పోతురాజు ఉంటాడు. ఇటు సైడ్ ఏమో కొండ ఉంటదండి ఫుల్లుగా. ఇక్కడ పోతురాజు దగ్గర కూడా ఎలిగించుకొని అప్పుడు మళ్ళీ కిందకైతే ఎళ్తున్నామండి. పోతురాజు దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత స్టెప్స్ దిగేసి మళ్ళీ కిందకెళ్ళిపోయామండి. కిందకెళ్ళి కిందన కూడా శివలింగం ఉన్నాడండి. అక్కడ పూజ చేసుకుందామని కిందకెళ్ళాం. ఇక్కడైతే పిరింబొళ్ళు ఉన్నాయండి. పిరింబొళ్ళు అంటే ఎవరికైనా తెలుసా? అవి తెంపుదామని ఎళ్ళాను నేనైతే. చాలా బావుంటాయండి. జీడి చెట్లు అవే క్యాసియూ జీడిపప్పు అవి కాస్తాయి కదా! ఇక్కడ మా సైడ్ ఎక్కువ ఉంటాయి పల్లెటూరు సైడ్ అవ్వడం వల్ల. ఇక్కడి నుంచే పంపిస్తారు. జీడిపళ్ళు అవన్నీ కూడా. ఇక్కడైతే స్నేక్ ప్లాంట్ ఉందండి శివుడి గుడి దగ్గర. దేవుడికి సంబంధించిన దగ్గరే కదా ఉంది. తీసుకుందామా వద్దా అన్నట్టుగా నేను చూస్తున్నాను. తర్వాత అక్కడ అడిగామండి. మా అమ్మ అక్కడ పళ్ళు, కాయలు అమ్ముకుంటారు. పాదాల దగ్గర పూజ సామాన్లు అమ్ముతారనమాట కిందని, గుడి కిందని. ఆవిడనడిగితే పర్లేదు తీసుకోమంటే స్నేక్ ప్లాంట్ తీసుకున్నాము. అలాగే అలాగే పాదాల పక్కనే నూరు వరాల మొక్క అని ఉందండి. వైట్ పువ్వులు కాస్తది. ఆ మొక్క ఏంటని అడిగితే మా అమ్మ చెప్పిందండి. నూరు వరాల మొక్క సింహాద్రప్పనికి చాలా ఇష్టమైంది అని. సింహాద్రప్పన్ అంటే సింహాచలంలో ఉంటాడు కదండీ నరసింహస్వామి.
ఆ స్వామికి ఇష్టమైందన్నారు. ఈ చెట్టే వాటర్ లేక పువ్వులు సరిగ్గా కాయలేదన్నారు మా అమ్మ అయితే. ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా! ఆ మమ్మే మాకిచ్చారండి. కొమ్మిచ్చారు. అలాగే స్నేక్ ప్లాంట్ రెండయితే తెచ్చుకున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.